దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు కృపా సంఘ ప్రియ సహోదరి సహోదరులకు, బైబిల్ స్టడీ గ్రూప్లో ఉన్న సేవకులకి, ఆత్మీయులకి, విశ్వాసులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున నా హృదయపూర్వక నిండు శుభాభివందనాలు తెలియచేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, అందరూ బాగున్నారు కదండి. మరి దేవాతి దేవుడు మనకి ఇచ్చినటువంటి చక్కటి అవకాశాన్ని బట్టి, మంచి తరుణాన్ని బట్టి, మరి దేవాతి దేవుడు ఇచ్చినటువంటి ఉదయకాల సమయాన్ని బట్టి, అనగా శుక్రవార దినము 11వ తారీఖు ఫిబ్రవరి నెల 2022 సంవత్సరం ఉదయకాల సమయంలో దేవుడు మనకి ఇచ్చినటువంటి వాగ్దాన వాక్యము పరిశుద్ధ గ్రంథము నుండి జెఫన్యా గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకుని ధ్యానించుకుందాం. ఏమీయూ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమమయుడా, జీవాధిపతి అయిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన పరిశుద్ధ నామమునకు స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. దేవా, ఇదిగో తండ్రి, అనుదినము మాతో మాట్లాడుతూ మమ్మల్ని ఎంతో బలపరుస్తూ ఉన్నారు. ఈ దినము కూడా మాతో మాట్లాడి మమ్మలను బలపరిచి మీ కాపుదల్ని దినమంతా ఉంచుమని యేసుక్రీస్తు వారి నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, జెఫన్యా గ్రంథం 1వ అధ్యాయము 2వ వాక్యంలో ప్రవక్త అయిన జెఫన్యా గారి ద్వారా దేవాది దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటలో, ఏమీయూ విడవకుండా భూమి మీదనున్న సమస్తమును నేను ఊడ్చివేసేదను, ఇదే యెహోవా వాక్కు. అనగా దేవుని యొక్క మాట, భూమి మీద ఏమీ ఉండకుండా సమస్తాన్ని నేను తుడిచేస్తాను అంటున్నాడు. అనగా భూమి మీద ఉన్నటువంటి ఏమంటే వరద వచ్చినప్పుడు ఉన్నటువంటి చెత్త చెదారం అంతా ఏ రీతికైతే కొట్టుకెళ్ళిపోతుందో, ఆ వరదలో, ఆ నీటిలో ఆ రీతిగా భూమి మీద ఉన్నటువంటి సమస్తాన్ని నేను ఊడ్చేస్తానండి. ఎందుకు ఊడ్చేస్తానంటాడంటే, దేవునికి విధేయులు కాకుండా అవిధేయులుగా ఉండుటను బట్టి, దేవుని మాటకు లోబడలేని స్థితిలో ఉండుటను బట్టి దేవాతి దేవుడు తెలియచేస్తున్నాడు. ప్రవక్తను గూర్చిన పరిచయము జెఫన్యా గ్రంథం. అంటే జెఫన్యా యూదాను పాలించిన హోషియా కాలంలో క్రీస్తు పూర్వము 640 నుండి 609 ప్రవచన పరిచర్యను చేసినట్లు ఆరంభ వాక్యాన్ని బట్టి తెలుస్తూ ఉందండి. హోషియా దేవుని యందు భయభక్తులు కలిగి పాలించాడని, ఈయన పాలనలోనే దేవుని ధర్మశాస్త్ర గ్రంథము దేవాలయములో కనుగొనబడిందని, అనగా దొరికిందని, దానిని చదివిన తర్వాత హోషియా యూదా దేశములో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చుటకు ప్రయత్నించాడని 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 1వ వచనంలో, అలాగే 2వ రాజుల గ్రంథం 23వ అధ్యాయం 25వ వచనంలో జెఫన్యా అదే కాలంలో యూదుల పాపములను గురించి తీవ్రంగా ఖండించుచు, వారు మారు మనసు పొంది దేవుని తట్టు తిరగని ఎడల దేవుని తీర్పును, శిక్షను తప్పించుకొనలేరని ప్రవచించాడన్నారండి. జెఫన్యా ప్రవచన పరిచర్య దిద్దుబాటు ఉద్యమానికి మరింత ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చి ఉండొచ్చని తెలియజేస్తున్నాడు. ఈ ఉద్యమంలో యూదులలో గొప్ప ఉజ్జీవాన్ని తీసుకుని వచ్చినను అది తాత్కాలికమైపోయింది. ఏమంటే చక్కటి ఉద్యమం వచ్చినప్పటికీ తాత్కాలికమైపోయినటువంటిగా కనబడే సందర్భాలు ఉంటా ఉన్నాయి. మరి విగ్రహారాధనను వారు విడువక కొనసాగిస్తున్నారని, హోషియా మరణానంతరము 12 సంవత్సరములకు బబులోను వారిచే యూదా దేశము నాశనం గావించబడ్డదని, అనేకులు బబులోను చెరకపోవలసి వచ్చిందని హిజ్కియా కుమారుడు అమర్య కుమారుడు గెదల్య కుమారుడు కూషి, ఈ కూషి కుమారుడే జెఫన్యా 4 తరముల చరిత్ర తెలపబడ్డదండి. ప్రపంచంలోని సమస్తమునకు కలుగు దైవ తీర్పు 1వ అధ్యాయం 2-3 వచనాల్లో కనబడుతున్నాయి. చూడండి, 2-3 వచనాల్లో ఏమండి, ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తాన్ని నేను ఊడ్చివేసేదని ఇదే యెహోవా వాక్కు అని మనం చూసాం. 3వ వచనం అంటున్నాడు, మనుషుల్నేమి పశువుల్నేమి నేను ఊడ్చివేసేదను, ఆకాశ పక్షుల్నేమి సముద్ర మత్స్యములనేమి దుర్జనులనేమి వారు చేసిన అపవాదములనేమి నేను ఊడ్చివేసేదను. భూమి మీద ఎవరునూ లేకుండా మనుష్య జాతిని నిర్మూలము చేసేదని ఇదే యెహోవా వాక్కు. మనుషుణ్ణి అసలు ఉంచనన్నాడు.
ప్రపంచంలోని సమస్తమునకు కలుగు దైవ తీర్పు. దేవుడు భూమి మీద ఉన్న సకల జీవరాశులకు తీర్పు తీర్చెదనని ప్రకటిస్తూ ఉన్నాడండి. భూమి మీద ఏమీ మిగలకుండా ఊడ్చివేయబడినని మనుషులను, పశువులను, ఆకాశ పక్షులను, సముద్ర మత్స్యములను, దుర్జనులను, మనుష్య జాతినంతటిని నిర్మూలము చేసేదనని ప్రకటన చేశాడు. యోధా వారికి దేవుడు ఎన్నిసార్లు వారి మనసు పొందటానికి అవకాశం ఇచ్చినను వారు విననొల్లకై ఉన్నారు. ప్రవక్తల సందేశంలో తృణీకరించారు. అందువలన వారికి తీర్పు సహజమే. కానీ దేవుని ధర్మశాస్త్రం ఎరగని మానవులు కూడా శిక్షింపబడుట న్యాయమా? వారికి దేవుడు అనుగ్రహించిన మనస్సాక్షి అనే ధర్మశాస్త్రాన్ని అధిగమించి పాపం చేసినందువలన వారికి శిక్ష తటస్థించవచ్చండి. అయితే జంతువులు, పక్షులు, మత్స్యములు మరియు భూమిపైన ఉన్న సకల జలసార జీవరాశులు తీర్పు పొందటానికి అవి చేసిన పాపమేమి? మానవుని పాపమే, స్వార్థమే సకల జీవరాశులకు శాపమవుతోంది. అందువలననే నోవాహు దినాల్లో మానవుల వలన భూలోకమంతా దేవుని దృష్టిలో ఏమైపోయిందండి? చెడిపోయినది. ఆదికాండం 6వ అధ్యాయం 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో అందువలన జల ప్రళయంలో మానవులతో పాటు సకల జీవరాశులు అంతరించి పోవలసి వచ్చింది. నేడు మానవ పాపపు స్వార్థపూరిత జీవిత విధానానికి సృష్టి క్రమమునకు వికత్వం కలిగి పర్యావరణ సమతుల్యం దెబ్బతిని జీవరాశి మనుగడకు పెనుముప్పు పొంచి ఉన్నదని ఇప్పటికే ఎన్నో జీవరాశులు భూమిపైన అంతరించిపోతున్నవని సముద్ర జీవులు హరించిపోతున్నాయండి. మానవుని పాపమే సర్వ సృష్టికి శాపమైపోతుంది. ఏమంటే అందుకే నేటి పర్యావరణం కూడా బైబిల్ పండితుల అభిప్రాయం ఇలాగే పాడవుతుందని. అనేకమైన తెగుళ్ళు, అనేకమైనటువంటి సమస్యలు, అనేకమైనటువంటి ఎన్నెన్నో కనబడతా ఉన్నాయండి. దేవుని బిడ్డలారా గమనించండి. అనేకమైన తెగుళ్ళు రావడానికి కారణం ఏంటంటారు? ఏమండి, కరోనా తర్వాత మరొక కరోనా, మరొక కరోనా తర్వాత మరొక కరోనా. ఎక్కడి నుంచి వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయి ఇవి అంటే మనుషులు దేవుని యొక్క భయము లేకుండా ఉండుటను బట్టే. యోధా దేశానికి వచ్చి దేవుని న్యాయ తీర్పు 1వ అధ్యాయం 4 నుంచి 18 వచనాల్లో యోధా దేశంలో బయలు ఆరాధకుల పైన న్యాయ తీర్పు ప్రకటించబడ్డది. దేవుని ప్రజలైన ఇశ్రాయేలు వాగ్దాన దేశమును ఆక్రమించుకున్నప్పుడు అందలే విగ్రహారాధికులైన సకల ప్రజలను సమూలంగా నాశనం చేయమని ఆజ్ఞాపించాడు. దేవుని ఆజ్ఞకు విధేయులగుటలో ఇశ్రాయేలు విఫలైపోయారండి. క్రమముగా ఇశ్రాయేలు కనానీయుల దేవతలను, విగ్రహాలను ఆరాధించడానికి అలవాటు పడిపోయారు. కనానీయులు అనేక దేవతల యందు విశ్వాసం ఉంచినప్పటికీ బయలు దేవతారాధన వారికి ఎంతో ముఖ్యమైందంటండి. బయలు శక్తిని మరియు పునరుత్తికిని సూచనగా ఆరాధిస్తారంటండి. తన ప్రజలు తనను విస్మరించి బయలుదేవతారాధనకు అలవాటు పడుట దేవుడు సహించలేకపోయాడు. అందువలననే బయలు ఆరాధకులను అందరినీ నిర్మూలము చేసేదని ప్రకటించాడు. బయలును నమ్ముకుని యెహోవా యొద్ద విచారణ చేయని వారిని నిర్మూలము చేసేదనని ప్రకటించాడు. 4 నుంచి 6 వచనాల్లో యూదులు బహుదేవతారాధకులైనారు. యెహోవాను ఆరాధించుచునే విగ్రహాలను పూజించుటకు అలవాటు పడ్డారు. 5వ వచనంలో అన్య దేవతారాధన నిజ దేవుని అందరి విశ్వాసంతో ముడిపెడతా ఉన్నారండి. దేవుడు వారిని ఆజ్ఞాపించినట్లు నిర్గమకాండం 20వ అధ్యాయం 1-5 వచనాల్లో ఆయన ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా ఉండకూడదు, ఆయన ఏ రీతిగా ఆరాధించాలో తెలియజేశాడండి. వారు జీవించట్లేదండి. ఆయన ఇచ్చిన కట్టడల విధులు ఆచరించడం లేదు. దైవాజ్ఞను అతిక్రమించి ప్రజలు పాపానికి బానిసలైపోయారు. మోషే కాలం నుండి తప్పుడు దేవతలను ఆరాధించొద్దని హెచ్చరించినను లేవీకాండం 18:21లో, లేవీకాండం 20వ అధ్యాయం 5లో వారు విధేయులు కాలేదండి. యెహోవా దినము సమీపమాయనని 7వ వచనంలో తెలియపరుస్తున్నాడు. జపన్య గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం ఆ దినమున అవిధేయులను ఆయన శిక్షించును. బబులోనీయులు యోధాపై దండెత్తి దానిని జయించి అనేక మందిని సంహరించిన దినము యెహోవా దినముగా దాని తీవ్రతను ప్రజలు రుచి చూడరు. ప్రవక్త ఈ ప్రవచనాలు భవిష్యత్తు సంఘటనలుగా తలంచాడు. కానీ ఎలా సంభవించునో, ఎప్పుడు సంభవించునో అన్నది ప్రవక్తకు తెలియకపోవచ్చు. కానీ అది ఖచ్చితంగా ప్రవచనం జరిగింది. ప్రవచనము సమీప భవిష్యత్తుకు సంబంధించిందని కొందరు, లేదా
సుదూర భవిష్యత్తుకు సంబంధించిందని కొందరు తలంచుతున్నారు. ప్రజల అధికారులు అనే దేశస్థుల వలె వస్త్రములు ధరించుదురు, అనగా అన్య దేవతల ఆచారములకు అలవాటు పడుట ఈ విశ్వాసులకు మాదిరిగా ఉండవలసిన నాయకులే అన్యుల ఆచార సంప్రదాయములను అనుసరించు విశ్వాసులను విశ్వాస భ్రష్టులను గావించటానికి కారకులైపోయారండి. దేవుని బిడ్డలారా, ఏదేమైనప్పటికీ తెలియచేస్తున్నటువంటి మాటలో అవిధేయులుగా ఉండుటను బట్టి దేవాతి దేవుడు ఏమీ విడవకుండా భూమి మీద ఉన్న సమస్తమును నేను బూట్ చేస్తానంటున్నాడు. అయితే పశ్చాత్తాపంతో దేవుని వద్దకు మళ్ళుకున్న వారిని రక్షించడానికి కూడా ఆయన సమర్థుడు. నోవాహు కుటుంబము కాపాడబడ్డది. మిగతాదంతా ఏ రీతిగా అయితే పాడైందో ఆ రీతిగా ఉండటానికి వీలు లేకుండా అందరూ కాపాడేవారిగా ఉండటానికి దేవునికి విధేయులుగా ఉండాలని ప్రభు పేరట ఈ మాటల ద్వారా మనకి దేవాతి దేవుడు తెలియజేస్తున్నాడు. దేవుడి కొద్ది మాటలు మన వినికిడిలో దీవించునుగా. ఆమేన్. దేవుడు మీ ప్రార్థన అవసరతల కొరకు సంప్రదించవలసిన ఫోన్ వాట్సాప్ నెంబరు 000963755598. ఇట్లు ప్రభు పనులు మీ ఆత్మీయ సహోదరుడు పాస్టర్ ఎలీషా రాజు మస్కట్ నుండి. గాడ్ బ్లెస్ యు ఆల్.